బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో అరుణ్ రెడ్డిని అనే వ్యక్తిని అరెస్టు చేశారు. స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అనే పేజీని నిందితుడు హ్యాండిల్ చేస్తున్నాడు. ఈ కేసులో తెలంగాణకు సంబంధించి తొలి అరెస్టు కావడంతో ఇక మరింత మంది అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో అరుణ్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అనే పేజీని నిందితుడు హ్యాండిల్ చేస్తున్నాడు. ఈ కేసులో తెలంగాణకు సంబంధించి తొలి అరెస్టు కావడంతో ఇక మరింత మంది అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసుకు సంబంధించి ఇప్పుడు తెలంగాణలో మరో వ్యక్తి అరెస్ట్ అయ్యారు. అతను ఎవరు, అసలు స్పిరిట్ ఆఫ్ తెలంగాణ పేజ్ని కూడా హ్యాండిల్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, అమిత్ షా ఎడిటెడ్ వీడియో మార్ఫింగ్ కేసులో దేశవ్యాప్తంగా కూడా పలు కేసులు నమోదైనప్పటికీ ఇటు తెలంగాణలో సిసిఎస్ పోలీసులు మాత్రం 5గురు అరెస్ట్ చేస్తారు. కానీ ఢిల్లీ పోలీసులు మొట్టమొదటి అరెస్టు తెలంగాణకు సంబంధించిన అరుణ్ రెడ్డిని నిన్న రాత్రే ఆర్కే ఆశ్రమ్ మార్గ్లో ఉంటున్న తన నివాసంలో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలో అరుణ్ రెడ్డి ఉన్నారు. ఈ స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ అనే అకౌంట్ను నడిపిస్తున్నారు అరుణ్ రెడ్డి. అంటే జాతీయ సోషల్ మీడియా కన్వీనర్గా అరుణ్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కానీ సోషల్ మీడియాకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా అరుణ్ రెడ్డి చూసుకుంటారంటూ కూడా మనకి కొంత సమాచారం అయితే ఉంది. దానిలో భాగంగా ఈ ఎడిటెడ్ వీడియోకి సంబంధించి అరుణ్ రెడ్డి హస్తం కూడా ఉన్నట్లు కూడా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. దానిలో భాగంగా నిన్న రాత్రే ఆర్కే ఆశ్రమ్ మార్గ్లో తన నివాసం నుంచి అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ప్రజెంటు పోలీసుల ఆధ్వర్యంలో అరుణ్ రెడ్డి ఉన్నారు. ప్రజెంట్ విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇటు అరుణ్ రెడ్డితో పాటు అంటే ఢిల్లీ పోలీసు తెలంగాణకు సంబంధించి ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన మొదటి అరెస్ట్ ఇది. కానీ ఇటు ఇప్పటికే హైదరాబాద్లో తెలంగాణలో బీజేపీ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు ఇటు తెలంగాణ పోలీసులు కూడా 5గురిని అరెస్ట్ చేశారు. వారికి సంబంధించిన ఫోన్లు సీజ్ చేశారు. సిపియూలు కానీ ల్యాప్టాప్లు కానీ వారి నుంచి తీసుకుని వారికి 10,000 పూచికత్తుతో అంటే ఈరోజు కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో వారికి బెయిల్ కూడా మంజూరు చేశారు. ఇద్దరు పూచికత్తు 10,000 జరిమానాతో వారికి బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తుంది. కొన్ని షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేశారు. ప్రతి శుక్రవారం వారు కోర్టుకు వచ్చి హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇది ఢిల్లీకి సంబంధించి అంటే ఢిల్లీ పోలీసులు ఇది మొదటి అరెస్టు చేశారని మనం చెప్పుకోవాలి. ఇటు తెలంగాణకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ కానీ ఇటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వ్యవహారాలని కూడా అరుణ్ రెడ్డి చక్కబెడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే దీనిలో అరుణ్ రెడ్డి హస్తం కూడా ఉంది అనేది పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగా అరెస్ట్ చేసి అరుణ్ రెడ్డిని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఏదైతే ఈ డీప్ ఫేక్ వీడియో ఎప్పుడైతే మొదటగా బయటకు వచ్చిందో ఆ సందర్భంలోనే అస్సాంలో ముందు రీటమ్ సింగ్ అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లుగా అస్సాం ముఖ్యమంత్రి కూడా హేమంత్ బిశ్వ శర్మ కూడా గతంలోనే ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. తర్వాత ఇది మొత్తం ఈ వ్యవహారం అంతా ఈ మార్ఫింగ్ వీడియో అనేది ముఖ్యంగా జార్ఖండ్ నుంచి విడుదలైనట్లుగా జార్ఖండ్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్విట్టర్ అకౌంట్ హ్యాండిల్ నుంచి ఇది మొత్తం నడిపినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. దానిలో భాగంగా ఇటు జార్ఖండ్కి సంబంధించిన కాంగ్రెస్ నేతలు మరొక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్టుగా కూడా పోలీసులు ధృవీకరించారు. అంటే ఇటు మొదటి అరెస్టు అస్సాం, తర్వాత జార్ఖండ్కి సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఢిల్లీ పోలీసులు మొదటి అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం 17 మందికి నోటీసులు జారీ చేసినప్పటికీ ఈ వ్యవహారం అంతా రాజకీయంగా దుమారం రేపుతోంది. రిజర్వేషన్లకు సంబంధించి మొత్తం ముస్లిం రిజర్వేషన్లు క్యాన్సిల్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా మార్ఫింగ్ చేసి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పి మార్ఫింగ్ చేశారనేది ప్రధానంగా బీజేపీ ఆరోపిస్తుంది. ఇది కాంగ్రెస్ చేసిన పని అంటూ కూడా ఆరోపించిన నేపథ్యంలో ఆ విధంగా ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు చేపట్టిన తర్వాత హైదరాబాద్ వచ్చి గాంధీ భవన్లో నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసి 5గురిని అరెస్ట్ చేశారు. ఈరోజు కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో వారందరూ కూడా కొన్ని షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేశారు. రైట్ శివ, అయితే ఈ అరుణ్ రెడ్డి అనే వ్యక్తి స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ అనే పేజ్ని కూడా ఆయన డీల్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఈ ఎడిటెడ్ వీడియోని ఎడిట్ చేసిన వారిలో ఉన్నారా, లేదంటే పోస్ట్ చేసిన వారిలో ఈ అరుణ్ రెడ్డి ఉన్నారంటున్నారా?
ఈ ఎడిటింగ్ అంతా కూడా ఒక జార్ఖండ్ ట్విట్టర్ అకౌంట్ నుంచి జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. మిగిలిన వారందరూ కూడా అనుమానితులుగా వారి ట్విట్టర్ అకౌంట్ నుంచి వేరే సోషల్ మీడియాలో ఒక వ్యక్తికి వచ్చిన వీడియోను ఫర్దర్గా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తూ ఉంటారు. కాబట్టి దానిలో భాగంగానే ఈ షేరింగ్లో భాగంగానే తన అకౌంట్ నుంచి కూడా ఏదైతే ఇప్పుడు స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ అనేది సోషల్ పేజ్ని ఏదైతే నడిపిస్తున్నారో వెబ్సైట్ను, దానికి సంబంధించి సోషల్ మీడియా కన్వీనర్గా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్కు ఇతను కూడా సోషల్ మీడియా ద్వారా సర్క్యులేట్ చేశారు అనే ఒక అనుమానం కానీ దానిలో కొన్ని ఆధారాలు గుర్తించిన నేపథ్యంలో తను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తే మరికొన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఆలోచించిన నేపథ్యంలో నిర్ణయించుకునే నేపథ్యంలో నిన్న సాయంత్రమే అరుణ్ రెడ్డిని ఢిల్లీలో తన నివాసంలో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అంటే ఆయన ఫోన్ చేసినా కానీ 2 నెంబర్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. కానీ వారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా అందుబాటులో లేరు. కానీ ఇటు కొంతమంది ఆయనకి సంబంధించిన కొంతమంది వారితో పనిచేసే వారు కానీ ఇతరులు కూడా కొంత సమాచారం అడిగిన నేపథ్యంలో మాకు ఎంతవరకు మాత్రం సమాచారం తెలుసు నిన్న సాయంత్రమే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. నిన్నటి నుంచి కూడా మాతో ఎవరితో కాంటాక్ట్లో లేరు అనేది ప్రధానంగా వారు చెప్తున్నది. మొత్తంగా చూసుకుంటే ఈ అమిత్ షాకు సంబంధించిన వీడియో ఎడిటెడ్కి సంబంధించి ఈయన సోషల్ మీడియా కన్వీనర్గా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇతని హస్తం కూడా ఉండొచ్చు, ఈ సోషల్ మీడియాలో నుంచి సర్క్యులేట్ కావడానికి ఇతను కూడా ఒక కారణం కావచ్చు అనేది ప్రధానంగా వారు అనుమానిస్తున్నారు. ఈ అనుమానంతోనే అరుణ్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినట్టు తెలిసింది. ఇక మనం హైదరాబాద్లో కూడా 5గురిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో వారికి ఎలాగో బెయిల్ మంజూరు చేస్తారు. ఇక్కడ కూడా అరుణ్ రెడ్డి కూడా బెయిల్ లభించే అవకాశం ఉన్నట్టు కూడా వారి సన్నిహితులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా, రైట్ శివ, అయితే ఈ కేసుకు సంబంధించి ఇంకా మరికొన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందంటారా? అలాగే దీనికి సంబంధించి ఇంకెవరైనా పెద్ద వ్యక్తుల హస్తం ఉందని ఎవరైనా చెప్తున్నారా అరెస్ట్ అయిన వారిలో? అంటే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే పెద్ద వ్యక్తి అంటే ఇప్పుడు మనం తెలంగాణ సీఎం రేవంత్ కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇటు ఆయన కార్యాలయానికి గాంధీ భవన్కి వచ్చి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీకి సంబంధించిన ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి తాను హాజరు కాలేనంటూ కూడా ఈ ట్విట్టర్ అకౌంట్కి తనకు అసలు సంబంధం లేదు, ఎన్సీ అనేది నేను హ్యాండిల్ చేయట్లేదంటూ కూడా తన అడ్వకేట్ ద్వారా సౌమ్య గుప్తా ద్వారా ద్వారకాలో ఉన్న పోలీస్ స్టేషన్కు పంపించి వివరణ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే తర్వాత దానికి సంబంధించి ఎటువంటి రిటర్న్ రియాక్షన్ అయితే ఆ పోలీసుల నుంచి రాలేదు. తర్వాత కొంత సమయం కూడా 15 రోజుల సమయం కూడా కోరినట్టుగా తెలుస్తుంది. అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో సోషల్ మీడియాకి సంబంధించి కానీ ఇది కాంగ్రెస్ సంబంధించిన ట్విట్టర్ అకౌంట్లు ఎవరైతే యాక్టివ్గా ఉండి పార్టిసిపేట్ చేస్తున్నారో సోషల్ మీడియా ద్వారా ఈ వీడియోను సర్క్యులేట్ చేస్తున్నారు అటువంటి వారందరూ కూడా గుర్తించి ఒక అనుమానితులుగా మాత్రమే వారందరూ కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం అయితే కనిపిస్తోంది. గతంలో కూడా అనేక వీడియోలను ఇటు కాంగ్రెస్ సంబంధించి కానీ ఇతర పార్టీలకు సంబంధించిన వీడియోలు కూడా ఇటు బీజేపీ వాళ్ళు ట్రోల్ చేశారు, ఇటు బీజేపీకి సంబంధించిన వీడియోలను ఇతర పార్టీలు ట్రోల్ చేశాయి. కానీ ఇక్కడ ప్రధానంగా హోంమంత్రి దేశానికి హోంమంత్రి అమిత్ షాకు సంబంధించి అందులోనూ ముస్లిం రిజర్వేషన్కి సంబంధించి అక్కడ మార్ఫింగ్ జరిగింది, అన్నది లేనట్లుగా లేదు ఉన్నట్టుగా అక్కడ మార్ఫింగ్ చేశారని ప్రధానంగా బీజేపీ ఆరోపిస్తుంది. దానిలో భాగంగా అంటే కేవలం అక్కడ ముస్లిం రిజర్వేషన్కి సంబంధించి 4% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మాత్రమే అక్కడ అమిత్ షా మాట్లాడారు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ సంబంధించి మేము ఎక్కడ రిజర్వేషన్ తీసేస్తామని అనలేదు. కానీ ఇక్కడ కల్పించి పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఈ వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా కూడా ఈ కాంగ్రెస్ వ్యవహరిస్తుంది అనేది ప్రధానంగా బీజేపీ ఆరోపించింది. దానిలో భాగంగా పోలీసులు కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ వచ్చి గాంధీ భవన్లో పీసీసీకి సంబంధించిన నాయకులు కొంతమందికి నోటీసులు జారీ చేశారు. తర్వాత 5గురిని అరెస్ట్ చేశారు. ఈరోజు కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో షరతులు కూడా బెయిల్ మంజూరు చేశారు. ఇక దేశవ్యాప్తంగా కూడా మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. వారందరూ కూడా అదుపులోకి తీసుకుని విచారించి ఎవరు దీని వెనుకున్నారనే దానిపై కూడా ఒక విచారణ అనుమానంతోనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విచారించి వారిపై తగిన చర్యలు తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ప్రియా, రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.